నమస్తే. ప్రస్తుతం ప్రజావాణి దగ్గర ఉన్నాం. అంటే మంగళవారం అలాగే శుక్రవారం జరిగేటటువంటి ప్రజావాణి అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు బద్దలు కొట్టినాం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడనే కూర్చుంటాము. మమ్మల్ని ఎవరైనా ప్రభుత్వ అధికారులని ఇక్కడ ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి మంత్రులని ఎమ్మెల్యేలని అందరినీ కలిసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కల్పిస్తాం. ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నది, లోపలికి వచ్చేటటువంటి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అనేది కూడా ఒకసారి చూడవచ్చు. బారులు లైన్లు కట్టి బారులు తీరినటువంటి జనం అంతా కూడా ఈరోజు ఒక్కసారిగా మొత్తం ప్రజావాణి మొత్తం ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ అధికారులు అలాగే ఇక్కడ లోపల పనిచేస్తున్నటువంటి అధికారులతో మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ప్రజలు చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకో మరి ఇక్కడికి అనేక సార్లు కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 15 నెలల నుంచి కూడా తిరిగి విసిగి చెందిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఇక ప్రజావాణితో పని లేదు, అక్కడికి పోయినా ఏ పనులు అవ్వట్లేవు, అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. కానీ పనులు అయితే ఇంతవరకు ఒక్కటి కూడా జరిగింది అనే దాఖలాలు లేవు అని చెప్పి కూడా వాళ్ళందరూ ప్రజాభవన్కి రావడమే బంద్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే ప్రజలు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ఎందుకు మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం కావచ్చు ఏకంగా ప్రజాభవన్లో కూర్చుంటాం, మేము ఇది ప్రగతి భవన్, ఇందులో కూర్చుంటాం, ప్రజావాణి అని పెట్టిర్రు. ఇక్కడ డైరెక్ట్ మీరు ఏ అప్లికేషన్లు ఉన్నా ఏ సలహాలు సూచనలు ఉన్నా మాకే ఇవ్వచ్చు అని చెప్పిర్రు. కానీ ఇక్కడ ఒక్క ప్రజలను కూడా కనీసం ఇప్పటిదాకా వచ్చినటువంటి గడిచిన 15 నెలల కాలంలో ఇప్పటిదాకా ఒక్క అప్లికేషన్ మీద కూడా కరెక్ట్గా ఫోకస్ చేసి అది పని నెరవేర్చినట్టుగా ఎవరు చెప్తలేరు. మరి ఇలాంటి ప్రభుత్వంలో ప్రజలకు నిజంగానే న్యాయం జరుగుతుందా అనేది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళందరూ విసుగు చెంది ప్రజలందరూ కూడా అసలు ప్రజావానికి రావడం మానేసిండ్రు కంప్లీట్గా. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మీకు విజువల్స్లో చాలా క్లియర్గా ప్రజావాణి మొత్తం ఈరోజు ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 11 అవుతూ ఉన్నది. ఈరోజు కంప్లీట్గా 10 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉండేటటువంటి ప్రజాభవన్ మొత్తం కూడా ఇప్పుడు 11 గంటల సమయంలో కూడా ఎవ్వరు జనాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టుగా ప్రజాభవన్ మొత్తం మూతపడిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు మరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ప్రజాభవన్? నిజంగానే ప్రజాభవన్లో ప్రజల సమస్యలు తీరుతూ ఉన్నాయా, లేక అంటే వచ్చిన సమస్యలు వెంటనే తీర్చడం వల్ల ప్రజలు రావట్లేరా, అసలే తీర్చుతారు అన్న నమ్మకం కోల్పోయి ప్రజలు రావట్లేరా అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఒకరిద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దేనికోసం వచ్చిన ఇల్లు గురించి వచ్చినామండి. పెట్టినాం ఇంతకుముందు కూడా. లిస్ట్ 2లో వచ్చింది, పేరు వస్తుందమ్మా, టైం పడుతుంది అంటారు. దీంతో రెండోసారి వచ్చింది. అంటే ఎప్పుడు దరఖాస్తు పెట్టారు? ఫస్ట్ ప్రజాపాలన అని అప్పుడే. అవును, మళ్ళీ తీసుకుంటలేరు. ఆల్రెడీ లిస్ట్ 2లో వచ్చింది కదా అని తీసుకుంటలేరు పేపర్. ఎప్పుడు వస్తుంది? టైం పడుతుంది అంటారు. ఎప్పుడు వస్తుంది అని చెప్తలేరు కానీ టైం పడుతుంది. మీకు స్థలం లేదు, ఇల్లు లేదు కాబట్టి టైం పడుతుంది అంటారు. మరి వచ్చే ఛాన్సులు ఉన్నాయంట. ఇక దేవునికి ఎరక వాళ్ళు ఇస్తారో ఇయ్యారో. ఇన్ని సంవత్సరాల కంచి లేదు ఏమో చూడాలి. పెట్టనైతే పెట్టినాం. 30 సంవత్సరాల కంచి ఇన్నే ఉంటున్నాం. కిరాయిలు కట్టలేక అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత. ఏమేమి వచ్చినాయి? ఇస్తాను 6 గ్యారెంటీలు అని చెప్పిండు. మాకైతే ఏం రాలేదు. కరెంటు బిల్లు లేదు, రేషన్ కార్డు లేదు. మాకు లేదు, రేషన్ కార్డు లేదు కదా, అందుకోసం ఏం వస్తలేదు. గ్యాస్ కూడా వస్తలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండు. లేదు, ఇవ్వట్లేదు. ఇంకా ఖాళీ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఇంక ఇవ్వట్లేదు. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం మన అడావిడి చేసిర్రు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఇవ్వలేను కానీ నేను ఇస్తున్నా అని చెప్పిండు. 3 టైమ్స్ అట్లనే చేసిర్రు కానీ ఇవ్వలేదు. ఆహా, మీ సేవకపోతే మీకు లేదు, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కట్ చేయించుకోవాలి, ఆడ కట్ చేయించుకోవాలని ఎక్కడెక్కడ తిరగాలి. మన గ్రామ సభలని ఊర్లలో పెట్టిర్రు, గుర్తుందా? దాంట్లో కూడా తీసుకున్నారు కదా ఇప్పుడు రేషన్ కార్డు. అవి ఇంకా రాలేదు, ఇంకా సర్వేలు కాలేదు, ఇంకా రాలేదు అంటారు. చేస్తారట ఇంకా సర్వేలు అయితే. అంటే ఇంకా ప్రజాపాలనలో పెట్టినాము, ఇక్కడ వార్డు సభలు లేవు, గ్రామ సభలు లేవు. వచ్చిందా రాలేదు, మెసేజ్లు వస్తాయి అంటారు, మెసేజ్లు బి లేవు, ఏం లేదు. వచ్చి ఒక్కసారి రాసుకో, మేము ప్రజాపాలన పెట్టినామంటే ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకా ఇప్పుడు లోపల పోయినా మన ప్రజాపాలన ఎవరెవరు? ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి, ఎవరు లేరు, చూడలే నేను. ఎవరు లోపల?
చిన్నారెడ్డి సార్ కూడా లేడు. ఆ, ఎవరు లేరా? ఎవరు లేరు. ఎందుకు ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలుస్తారంట కదా లోపల? లేరు కదా, ఆ. ఎవరు లేరు. కూర్చొని అయితే లేరు. ముఖ్యమంత్రి నేను కంచెలు బద్దలు కొడుతున్నా మీరు రావచ్చు డైరెక్ట్ నా కాడికి అని చెప్తుండే. ఇక ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో ఇక మాకైతే తెలియదు. మరి ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నట్టు తెలుసు. ఇక్కడికి వస్తే మాత్రం అయితే సీఎం లేడు, డిప్యూటీ సీఎం లేరు. ఇన్ని రోజులన్నా చిన్నారెడ్డి సార్ కలుస్తుండే, ఇప్పుడు ఆయన కూడా లేడు. ఏ సమస్య మీద వచ్చారు? మా ఇల్లు కొట్టుకుంటు సార్ నాగరాజు అన్నట్టు వ్యక్తి. మేము బతకదేరు హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్కి వస్తే మేము ఉన్నంగా తాళం వేసుకొని వచ్చినాము. ఎక్కడ మీది? మరి తిప్పటి దగ్గర చెరువుపల్లి, నల్గొండ. ఆ నుంచి వచ్చినాం మేము. వీడికి బతకదేరుకు వచ్చినాక ఇల్లు తాళం వేసుకొని వచ్చినాక దాన్ని తాళం బలగొట్టి శిలావస్తమైందని రాసుకొని కలుపుకొని ఇల్లు కట్టుకుండు. ఇప్పుడు వీడికి వచ్చిన కానీ తిరుగుతూనే ఉన్నాం. 2 ఏళ్ళన్నర నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఏం పని కానీ కావట్లేదు. వద్దంటే మా ఆయన ఊకుంటాడు, ఎందుకు కాదని. ఎంతకని తిరగవండి. 40 నుంచి వస్తే 500 రూపాయలు ఆయనకు మనిషికి కిరాయి. నాకంటే కిరాయి లేదనుకో, ఆయన కిరాయి ఉంది కదా, పని బంద్ కదా. ఎందుకు పెట్టాలి మీరు? ప్రజాసేవ పెట్టడం ఎందుకు? మనుషులు ఇబ్బంది పెట్టడం ఎందుకు? పని చేయని దానికి ఆ 500 మిగిలితే మళ్ళీ వారం అన్న తింటాం కదా. ఎందుకు చేయాలి మీరు? చేయని దానికి ఎందుకు? 15 సార్లు వచ్చినాం. 2 సార్లు నా కాగితాలు సంతకం కూడా ఉంది. ఎన్నిసార్లు వచ్చినా కూడా వచ్చి కూడా సంతకం పెట్టుకుంటారు. నా సంతకాలు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు వచ్చింది కూడా ఏ లాభం ఏం అంటే దీవమాని మేడం చేస్తుంది. వీడికి వచ్చినాక ఆడి వెను మంది కావట్లే. మేమేం చేయం. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా అదే సమస్య మీద వచ్చారా? అదే సమస్య మీద వచ్చిన. మన వారం వస్తే శుక్రవారం నాడు హోలీ పండుగ ఎందుకు సెలవు అన్నారు. అంత ముందుకు మంగళవారం వస్తే ఏదో మహిళా సంఘం మీటింగ్ శ్యామల మీటింగ్ అదే ఉందని రౌండ్ గౌల్డ్ ఉందని అమ్మాయిని కలవలే, అయ్యాలు కలవలే. అంతమందికి వారం కలవలే. మళ్ళీ ఇవాళ వస్తుంటే వచ్చినాం. వస్తే అంతమందికి వీడియో కాల్ అయితే చాలా మాట్లాడడం ఎందుకు పని కావట్లేదు, మొత్తుకొని తలకాయలు వస్తుందని వద్దంటే ఒకసారి మాట్లాడతామని తీసుకొచ్చిండు. ఇప్పుడు మేము అంతమందికి మేము కాంగ్రెస్ లేముంటి. కాంగ్రెస్ వచ్చినా కూడా మీరు పని చేస్తలేరు. ఏ లాభం? కాంగ్రెస్ వాళ్ళైతే మేము మా అత్తగారు ఉండే కానీ మేము 30 ఏళ్ళ నుంచి కాంగ్రెసేనా. అప్పటి నుంచి వచ్చినా కూడా మీరు చేయనే చేస్తలేరు. అవతల కలిసా కాదా మీరు పని చేయకుంటే ఏమన్నట్టు మేము రప్పించుకొని. మీరు చెప్పు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ అంటున్నాము మీ అత్తగారు కానీ చెప్పటి నుంచి. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఏమైనా పనులు అవుతున్నాయి లోపల? మీరు ఎన్నిసార్లు వచ్చి రెడ్డికి? మేము 10-15 సార్లు వచ్చినాం. పని అవుతుంది, మేడం చేస్తుంది. కానీ ఆడి పోయినాక అట్లా నల్గొండ పోయినాక ఈ మేడం చేస్తుంది. తిరుగుడు అయితే అవుతుంది. ఒళ్ళు జనం వస్తుంది మాకైతే. మొన్నైతే దిగిట్ట పోతుండే అది గుద్దుకోపోయింది మా ఆయనకు కారు. ఏముంది ఇంక తిరుగుతుండే ఏమన్నా గుద్దుకుంటే ఏమైనా ఉందా? ఈడికే ఎత్తేసి కాలం ఖరాబైంది. వాళ్ళు ఇగో ఏళ్ళు చూడండి, ఈ చెప్పులు వేసుకొని నడుస్తుంది. ఈడుకి ఈ చెప్పులు వేసుకుంటారా? మీరే చూడండి. ఏం లాభం? రమ్మంటారు చేస్తలేదు. అయితే అని చెప్పి కాకుండా ప్రజావానికి వచ్చినవన్నీ అవుతుంది. ఆడి పోయినాం కూడా ఈడ ఉన్నప్పుడు అవుతుంది. ఆడి పోయిన ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఎందుకు చెప్తున్నారు మీరు అని మేము అనేది గట్లా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయకుంటే రేపు పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ పోయి అడుగుతాం. ఏం చేయం? చేస్తారా చేయరా? ఓట్లు వేసుకున్నప్పుడు ఏమో కావాలంటుంది. ప్రజలు ఇబ్బంది పెడుతుంది. మాకు ఇప్పుడు ఇల్లు లేదు ఉండేందుకు. రేపు వానకాలం వస్తే ఎడ ఉండాలి? ఉన్నీళ్ళు బిడ్డకి ఇచ్చిన కట్నం కింద మాకు ఇల్లు లేదు. ఇల్లు లేదు మాకు ఏ లాభం? గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి మాకు. మా భూమిని కట్టియాలి మీరు పోయిన దానికి. ఏ లాభం అన్నట్టు? మా ఇల్లు మా సొంత ఇల్లు. మా తాత అత్తగారు ఉన్న ఇల్లు, మా బావగారు ఉన్న కాంచి ఇల్లు. సొంత ఇల్లు పోగొట్టుకుంటే మీరు పట్టించుకుంటలే రేత్రి. ఇవాళ చేయకుంటే ఏ లాభం అన్నట్టు? మాకు వీడియో కాల్ పంపిస్తుంటే వీడియో కాల్ పంపిస్తలే రేత్రి. అంతమందికి 5 సార్లు మాట్లాడి ఊకున్నాం నోరంతో వస్తుందని. ఏ లాభం? ఇక పంపించాలి. మీరు మాట్లాడక సకలం కాదు. అటు పంపిస్తాను చూసి మా బుద్ధి అన్న వస్తుంది వాళ్ళకి కొద్దిగా ఉన్నా గట్లా. మొన్న ఇంటి ముందరికి పోతే మేము మొన్న 5వ తారీఖు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోయినాము. 5వ తారీఖు వాయిదా ఏదో ఉంటే పోయినాము. ఆడికి పోతే వాడు అరే లంచోడుకున్నాడు అని వాడు ఫోన్లో బెదిరిస్తుండ్రు వాళ్ళు. దాని ముందర ఇంకో గుంట జాగుంది. దాంట్లో ట్రాక్టర్ పెట్టిండు, విల్సులు పెట్టిండు, బర్రెలు కట్టేసిండు. మా ఇల్లు అంత దూరం అంటే రానిరా. లంచ నీకేముంది, లంచోడక నీకేముంది? మేమేం చేయాలి చెప్పు? మాకు బలం లేదు, ఒకటే బిడ్డ. ఆ బిడ్డ ఏం చేస్తుంది? ఆ పెండ్లి వేరే ఊళ్ళు ఉంటుండే వాళ్ళు. మేమేం చేయాలి? ఇద్దరమే మేము. మా సొంత జాగది. వాళ్ళు బీసీలు, వాళ్ళు గొల్లు టీఆర్ఎస్ లీడర్. ఆయన ఏమనంటే కొడతాడు. ఏం చేయాలి చెప్తారు? ఎవరు కాడిపోవాలి? మేము పోలీసులు కాడిపోతున్నాము, సివిల్ కేసు అండి. ఎస్పీ కాడిపోతున్నామో మీ మాడల్ పెళ్లి పేసుకు పొమ్మని. కలెక్టర్ కాడిపోతేనేమో నేను రాసిన పంపుతుండే. ఎవరు కాడిపోవాలి మేము? ఇప్పుడు ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరు కలుస్తారని చెప్తుండే కదా. ఎవరు కలిసి ఇప్పుడు సంవత్సరం మీద 4 నెలలు అయింది. ఎవరు చేసిండు? ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోతే అక్కడ మళ్ళీ వాయిదా వేసారు. అసలు ఇల్లు లేదురని ఆయన అంటే మీరు కొట్టుకున్న కేసు పెడుతుర్రి. కొట్టుకుంది సార్. మాకు ఇల్లు లేదు, ఉంటానికి ఉన్నదంతా అక్కడ కలుపుకుంటు. దాంట్లో మళ్ళీ ఖాదీ బోర్డు లోన్ తీసుకున్నాం 20,000. ఇప్పుడు మీరు ఇక్కడికి 12 సార్లు వచ్చిన
అంటున్నారు, లోపల ఎట్లా స్పందిస్తుండ్రు మీ పట్ల? ఏమో సార్ చేస్తాం, మేము చేస్తాం, మాట్లాడతాం, మేడం తోటి చెప్తాం, కలెక్టర్ ఆడి చీడికి ఈ నుంచి ఆడికి నల్లగొండకు ఈ ప్రజావానికి వస్తున్నాం. ఇక ఆడికి పోం సార్ మేము, తిరగడానికి కూడా పైసలు పైసలు ఎక్కువ 100 రూపాయలకి ఏమంటారు సార్ ఇది డే పాస్ తీసుకున్నాం సిటీలో. ఇక ఇప్పుడు 5 రూపాయల భోజనం తిని మళ్ళీ నల్గొండ పోవాలి, నల్గొండ దిగి మళ్ళీ మాడుగులపల్లి పోవాలి. ఈ వారం తప్పితే మళ్ళీ శుక్రవారం మొన్న ఒక రోజు వచ్చినాం, ఒక రోజు వస్తే పేరెంట్ గ్రౌండ్స్ లో మీటింగ్ ఉంటే దివ్యవాణి మేడం కలవాలి. నెక్స్ట్ వారం వస్తే హోలీ వచ్చింది, మళ్ళీ ఇయ్యాలి వచ్చినాం. మా దగ్గర లేవు సార్, జనాల సమస్యలు అన్ని తీరుస్తున్నాం అంటారు కదా ఇలా. నాకైతే తెలియదు సార్, నాకైతే న్యాయం జరగలేదు సార్, నాకు న్యాయం జరగలేదు. జరిగితే ప్రజాపాలన అంటుండు, జరిగితే కొంచెం జరిగితే మాకు కూడా తృప్తి ఉంటుంది కదా సార్, దూరం రావాల్సిన పని లేదుగా. అక్కడ కలెక్టర్ గారు ఏమైనా చెప్తే కొంచెం ఉంటదిగా మాకు కూడా ప్రేమ అనేది. ఇప్పుడు 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, మీకేమనిపిస్తుంది ఇట్లా? న్యాయం జరగలేదు సార్, నాకు న్యాయం జరగలేదు. ఇది ప్రజాపాలన కరెక్టే, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన, అంత తప్ప వేరే లేదు. ఇది న్యాయం అయితే లేదు.